హలో అందరికీ. ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. స్టార్ట్ అవ్వడం ఏంటి, స్టార్ట్ అయిపోయి కూడా 2 వీక్స్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఒక చిన్న పని ఉండి గుత్తి నుంచి నేనైతే గుంటకల్కి వెళ్తున్నానండి. ఇంకా అందుకని మా జోవితమ్మనైతే ఇంట్లోనే వదిలేసి వచ్చాను మా మమ్మీ దగ్గర. నేను, మా డాడీ, మా చిన్న పాప అయితే అస్సలు ఉండదండి. కనీసం పక్కన షాప్కి వెళ్ళినా కూడా నేను కనిపించేంతవరకు ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా అందుకని మా చిన్నోడిని అయితే తీసుకొని వచ్చేసాను. మెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో, బాబా ఇన్ని మెట్లు ఎక్కాలా అనిపిస్తుంది అనమాట. ఇంకా గుత్తి స్టేషన్లో అయితే ఈ మధ్యాహ్నే లిఫ్ట్ అయితే ఇన్స్టాల్ చేశారండి. కాబట్టి స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదు, దిగాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి బాగా లిఫ్ట్ అయితే అలవాటు అయిపోయింది. మా డాడీ అయితే పాపం చాలా కష్టపడ్డాడు ఇన్ని స్టెప్స్ ఎక్కడానికి. కానీ మాకంటే ముందు మా డాడీని ఎక్కేసాడు, కానీ నేను మా మూన్గాడు అయితే ఇంకా స్లోగా ఎక్కుతున్నాం అనమాట. మా మూన్గాడు చూసాడా, అస్సలు భయం లేదండి. కొత్త ప్లేస్ అని భయం లేదు వాడికి. ఇక్కడ ఏమైనా మంకీస్ ఏమైనా వస్తాయేమో అని కూడా వాడికి భయం లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అసలు మధ్య మధ్యలో వాళ్ళ అక్కనైతే గుర్తు చేసుకుంటున్నాడు, జోవిత ఇది అని చెప్పి. నేనైతే చెప్పాను జోవిత ఇంట్లో ఉంది, వస్తుంది తర్వాత అని చెప్పి. ఇంకా అసలు నన్నైతే చెయ్యి కూడా పట్టుకోవట్లేదండి, ఫుల్గా పరిగెత్తేస్తున్నాడు. వాడికి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందనమాట. చూసారా, బయట ఎక్కడైనా హోటల్స్ అయితే ఫుల్ నీట్గా ఇలా క్లీన్గా మెయింటైన్ అవుతాయి, కానీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద క్యాంటీన్ ఇంత నీట్గా ఉందంటే ఎవరైనా నమ్ముతారా అండి? యాక్చువల్గా మొన్న నేను వచ్చేటప్పుడు ట్రైన్లో వేరే వాళ్ళు రాజ్కోట్లో ఎక్కారు, వాళ్ళు కూడా అడిగారనమాట ఈ స్టేషన్ చూపించి, ఇది ఏ స్టేషన్ ఇంత క్లీన్గా ఉంది అని. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. బెంగళూరు సైడ్ అయితే అసలు స్టేషన్స్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయని చెప్పారనమాట. నేను ఒక్కసారి అయితే వెళ్ళానండి జాబ్కి ఇంటర్వ్యూ కోసం బెంగళూరు. నేను కూడా చూశాను, చాలా అంటే చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. కానీ మన సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అయితే స్టేషన్స్ చాలా విశాలంగా ఉంటాయి. చూసారా ఎంత నీట్గా ఉందో. నాకైతే భలే నచ్చిందండి అసలు. మా హస్బెండ్కి ఒకేలా ట్రాన్స్ఫర్ వస్తే ఇదే ఆఫీస్లో తనకైతే పోస్ట్ ఇస్తారని చెప్పి నేనైతే ఇదైతే ఆఫీస్ అయితే వీడియో తీసుకున్నాను. మా మూన్ గాని ఇలా దారిలో రమ్మంటే వాడు చూసారా అక్కడ కిందికి దూరం వెళ్తాడంట. ఇది ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎయిర్పోర్ట్లో వర్క్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ ఐడియా ఉంటుంది అనమాట. బ్యాగ్ స్క్రీనింగ్ మిషన్. దీనికోసము నేనైతే ఎన్ని పాటలు పడానో. దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 80 మార్క్స్, పాస్ అవ్వాలంటే 80 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. దీనికోసం కూర్చొని ఎన్నిసార్లు గంటల తరబడి మేమైతే ఈ బ్యాగ్ స్క్రీనింగ్ మిషన్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళమండి. 80 మార్క్స్ స్కోర్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు కదండి. కంపల్సరీ అది వస్తేనే లైసెన్స్ వస్తుంది అనమాట. లైసెన్స్ కోసం చాలా అయితే కష్టపడ్డాము. అది చూడంగానే నాకైతే ఓల్డ్ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. నేను చిన్నప్పుడు అంటే ఈ +2 వరకు నేను గుత్తిలో ఉన్నాను అనమాట. అప్పుడు ఏదైనా షాపింగ్ కానీ లేదైనా హాస్పిటల్కి కానీ వెళ్ళాల్సి ఉంటే మేము అనంతపూర్ కన్నా వెళ్ళాలి, లేదా గుంటకల్ కన్నా వెళ్ళాలి. అప్పట్లో వచ్చేదాన్ని అనమాట గుంటకల్కి. తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా తక్కువ, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే చాలా తక్కువ అనమాట. నేను షాపింగ్ చేద్దామని చెప్పి శారీస్ తీసుకోవడానికని గుంటకల్కి అయితే వచ్చానండి. కానీ ఎంతో హోప్తో వచ్చాను, కానీ ఆశ నిరాశ అయింది. నాకైతే శారీస్ ఏమీ అస్సలు నచ్చలేదనమాట. ఇంకా మళ్ళీ ట్రైన్ కోసం వెయిట్ చేయడం ఎందుకు, చాలా టైం పడుతుందని చెప్పి బస్సులో అయితే మేము బయలుదేరిపోయాము. మా మూన్గాడు నా శారీస్ పక్కన పెడితే మా మూన్గాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి. వాడైతే ఫుల్ అలసిపోయాడు అనమాట. బస్సు ఎక్కంగానే పడుకుని పోయాడు. మా పిల్లలు అయితే పెట్స్ కావాలని ఒకటే గోల్ అండి. రాజ్కోట్లో ఉన్నప్పటి నుంచే డాగ్ కానీ క్యాట్ కానీ కొనివ్వమని. ఇంకా మేమైతే తీసుకోవచ్చు, కానీ మేము ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 1 వీక్ 15 డేస్ 1 మంత్ అలా వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి, కష్టం అవుతుంది కదా అనుకున్నాను. ఇంతకుముందు కోడి పిల్లలని అయితే పెంచామన్నమాట. అది వేరే వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళ ఇంట్లో పిల్లి పట్టేసిందని చెప్పారు వాళ్ళు. ఇంకా అందుకని వేరే వాళ్ళకి అలా ఇచ్చి రావడం ఎందుకు, వాళ్ళకి బర్డన్ అవ్వడం ఎందుకు అని చెప్పి నేనైతే పెట్స్ వద్దని చెప్పాను. ఇంకా మా మమ్మీకి మా డాడీకి ఫోన్ చేసి చెప్పింది అనమాట, మేము వచ్చేసరికి ఒక పెట్టి ఉండాలి ఇంట్లో అని చెప్పిందనమాట. ఇంకా మా నాన్న ఎక్కడి నుంచో ఒక పిల్లిని అయితే సంపాదించారండి. ఇంకా ఆ పిల్లి రాగానే అసలు అక్కడ ఉన్నప్పటి నుంచే ఫోన్లు అనమాట. పిల్లి ఏం చేస్తుంది, పడుకుందా, పాలు తాగిందని ఒకటే గోల. మా చింతల్లి అయితే మా జోవిత అయితే దాన్ని వీడియో కాల్లో చూపించమని ఒకటే గోల చేసేదనమాట. ఇంకా వచ్చి రాగానే అసలు ఫుల్గా దాంతో ఆటలండి. చూసారా మా మూన్గాడు, వాడు కూడా క్యాట్ అయిపోయాడు అనమాట. ముక్కు మీద అలా స్కెచ్తో గీసుకొని చిన్న చిన్న మీసాలు పెట్టుకొని వాడు కూడా పిల్లి ఎలా చేస్తే అలానే చేస్తున్నాడు. ఆ క్యాట్ అయితే ఆడిపిస్తుంటే ఫుల్గా ఆడుతుందండి. అస్సలు ఆగట్లేదనమాట. అది ఆడే ఆటలు చూసి మా వాళ్ళు ఇంకా కేరింతలు కొడుతున్నారు. పెట్టు ఉంటే నిజంగా పెట్టుతో ఒక సపరేట్ రిలేషన్షిప్పే బాండ్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. అసలు అదైతే మేము వచ్చిన తర్వాత వచ్చి మా దగ్గర పడుకోవడము, మా పక్కలే కూర్చొని మేము తినేటప్పుడు తను కూడా తినడము బాగా అలవాటు అయిపోయింది. పిల్లలు కూడా చాలా అసలు పట్టుకోవడానికి కొద్దిగా భయపడుతున్నారే, కానీ
పట్టించి మీద పట్టుకోబెడితే వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అది కూడా పిల్లలతో ఆడుకునేసరికి అది కూడా చాలా ఫుల్ యాక్టివ్ అయిపోయిందనమాట. మా పిల్లల గోల్ అలా ఇలా కాదండి. అంటారు కదా హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారని, దాన్ని మాత్రం సార్థకం చేస్తున్నారు మా పిల్లలు. ఈసారి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నైట్ 12 అయినా కూడా ఆడుతూనే ఉన్నారు. అది అలసిపోవట్లేదు, మా పిల్లలు అలసిపోవట్లేదు. మేమేమో వాళ్ళని ఆడిచి మేము అలసిపోయి మేము పడుకొని పోతున్నాం, కానీ వాళ్ళైతే అస్సలు పడుకోవట్లేదండి. ఈ క్యాట్తో మా పిల్లలకి అయితే చాలా సపరేట్ బాండింగే ఏర్పడిందని చెప్పచ్చు. కానీ రాజ్కోట్కి వెళ్ళేటప్పుడు ఎలా ఏడుస్తారో కానీ అది ఊహించుకుంటేనే నాకైతే చాలా బాధ వేస్తుంది అనమాట. మా జోవితమ్మ అయితే పొద్దున్న లేకంగానే పిల్లి తాగిందా, పాలు తాగిందా, పడుకునిందా, ఇదే గోల్ అండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా మా అక్కడికి రాజ్కోట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంపల్సరీ పెట్టుకోనమనే గోల చేస్తుంది. అది మటుకు నాకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఇక్కడైతే దాంతో చాలా బాండింగ్ ఏర్పడింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. మా మోహన్ గారికి నేను తెలుగు నేర్పించడానికి చాలా అంటే చాలా కష్టాలే పడ్డానండి. రాజ్కోట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క పదం పలికిస్తే కానీ వచ్చేది కాదనమాట. కానీ గుత్తికి రాగానే అసలు ఆ గాలి ఆ వాటర్ తగలగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నాకైతే చాలా ముచ్చటేసింది అనమాట. వాడు మాట్లాడే చిన్న చిన్న తెలుగు మాటలకి అసలు పడిపోతుంది పెట్టు అని చెప్పి నేను రియల్ వాయిస్ కూడా పెడతాను, వినండి. బయట వర్షం పడుతుంటే మామూలుగా కనిపిస్తుంది కదా, చీకటి కాబట్టి కనిపించట్లేదని వాడు అక్కడ చెవు పెట్టి వింటున్నాడండి. పిల్ల ఆడుకుంటే నాకు బరికేసింది అనమాట ఇక్కడ తల దగ్గర. అందుకని కొద్దిగా వాపు వచ్చేసింది. దానికి మా జోవిత అయితే క్లీన్ చేసి దానికి డెటాయిల్ పెట్టి క్లీన్ చేసి ఏదేదో చేస్తుందనమాట. అందుకే మమ్మీ పిల్లి వద్దు అని నేను అంటుంటే ఏమన్నది మమ్మీ, దాన్ని కోపంలో ఉంది కాబట్టి నువ్వు కదిపావు అందుకే బరికింది అని చెప్తుంది. మా మూన్గాడేమో వర్షంతో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మా జోవిత అదే అంటది, నేను డాక్టర్ అవుతాను కదా కాబట్టి ఇప్పటి నుంచే నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నట్టు. చూసారా, దాంట్లో ఉన్న బ్లడ్ అంతా తీసేయాలంట, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట అని చెప్తుంది. రాజ్కోట్లో ఉన్నప్పుడు వాటర్ టబ్లో కూర్చొని ఫుల్ ఆడేవాళ్ళండి. ఇక్కడ వాటర్ టబ్ లేకపోయేసరికి ఇదిగోండి ఆమెమో టబ్లో కూర్చుంది, తనేమో బకెట్లో కూర్చుంది అనమాట. ఫుల్ ఆడుతున్నారు. అసలు జలుబు చేస్తుందని ఎంత చెప్పినా, చల్లగా ఉందని చెప్పినా కూడా వినట్లేదనమాట. వాళ్ళ అమ్మమ్మతో చూడండి ఎలా కొట్లాడుతుందో.